హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 5:30 మొదలవుతూ ఉంది. ఇంకా నేనేమో మా చెల్లెళ్ళు గుంటూరు లేరండి, గుంటూరు ఏదో పని మీద వెళ్ళారు. అయితే రిటర్న్ అవుతున్నారు, మళ్ళీ కారు మంచి వచ్చారంట. నేను కారు మంచి పోయి మా చెల్లెల్ని మా బావని తీసుకురావాలి. ఇంకా అంతకంటే ముందుగా నేను, సాహస్ బాబు, అలానే రాజకుమార్ నలుగురం కలిసి ఇంకా మీకు గుర్తుందా లేదండి, మనం 3 నెలల క్రితం గుండుపాలెం ఉన్నాం కదా మా నాన్న దగ్గర, విజయమ్మ ఆమె కాడికి వెళ్తున్నాము. అంటే మా నాన్నల అమ్మ కాడికి వెళ్తున్నాం అన్నమాట. ఆమె చాలా రోజులు చూడక, అందుకని చెప్పేసి ఈ మధ్య 10 రోజులు పెట్టి మిరగాలు కలుగుతుందంట. వెళ్ళి పలకరించి ఏందాం ఎలా ఉండవు ఏందని చెప్పేసి ఇంకా పలకరించొద్దాం. ఎందుకంటే మన తాత చనిపోయి కనీసం 1 ఇయర్ అవ్వస్తుందండి. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవ్వస్తుందండి. ఇంకా కొంచెం ఏదైనా దిగులుగా ఉంటుందిగా, అందుకని చెప్పేసి మీకు అప్పుడు ఆ మూమెంట్లో కూడా అట్నే వెళ్ళాము. ఇంకా అలానే ఈ రోజు కూడా మా నాన్నమ్మ ఎలా ఉందని చెప్పేసి ఎందుకు పోయి మా నాన్నమ్మ కలిసి వద్దామండి, సరేనా? ఇంకా మా చెల్లెలు ఫోన్ చేశాను, తొందర అని చెప్పేసి ఇంకా ఫోన్ చేస్తా ఉంది. సరేనా, త్వరగా వెళ్ళి నేనేమో ఇంకా మా చెల్లెని తీసుకొస్తాను. రాజకుమారిని గుండె పనులు వదిలిపెడతాను, సరేనా? ఓకే. సాజబాబు పెట్టావా కొబ్బరినా? పిల్లలకి ఎప్పుడు అసలుకి మాడనేది ఎండిపోకూడదండి. మన పెద్దోళ్ళు పెట్టుకోపోయినా ఏం కాదులే, కానీ చిన్నపిల్లలు అనేది ఇంకా కొబ్బరి నూనె తలకు ఉండాలి, అది మంచిది కూడా, సెలవు కూడా. ఓకేనా? ఇంకా గుంటుపల్లిని నాకు చూపిస్తాను. అలా రారాజు త్వరగా. మా నాయనమ్మతో ఒకసారి కర్రీస్ చాలా చేయాలండి. ఒకసారి రొయ్యల కారం కొట్టియాలి, చాలా బాగా చేసిద్ది కదా రాజీ. మా నాయనమ్మ కూరలు రుచులే వేరుమాట. కొంచెం ఘాటుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా చాలా నైస్గా కూడా మాట్లాడుద్ది. మీరు పాతలు చూస్తే ఇంకా మాటలుంటే చాలా హ్యాపీగా ఉంటారు. నేను అక్కడ పోయినాక మాట్లాడిస్తానండి మీకు, ఓకేనా? పరిచయం చేపిస్తాను. రాజీ అన్ని తలుపులు వేసేసినట్టేనా? ఇంక రాయల్దా. ఇదేనండి గుంటుపాలెం రూటు. ఈ మధ్య వాటర్ పైపులు వేస్తున్నారు, వాటర్ లైనింగ్ ఇదంతా అదే. కుక్లైన్తో గుంత తీసి ఇంకా పైప్ లైనింగ్ వేస్తున్నారు. రోడ్ అంతా మట్టి అయిపోయింది. ఏం పొలాలు, అదే మొక్కజొన్న. వచ్చేసాం గుంటుపాలెం. అదే వెళ్ళొస్తాం మరి, వెళ్ళు. సరిపోతుంది. ఓకేనండి, ఇంకా మా నాయనమ్మల ఇంటికి అయితే వచ్చేసాం. మా నాయన పరిచయం చేస్తా పదండి, చాలా నాళ్ళు అవుతుంది. హౌ ఆర్ యూ గ్రాండ్ మా? విజయవాడ విజయమ్మ, ఎలాగున్నావు? బాగానే ఉన్నానండి. ఏం సంగతులు అండి? హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, మందులు తీసుకొని వచ్చా. ఏం కూర ఈ రోజు? బిర్యానీ తిని వచ్చా. వెరీ గుడ్. మేము యాక్టివ్గా ఉండకపోయినా మా నాన్న మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండిద్దండి ఎప్పుడైనా కానీ. ఓకే, బాగా సంపేస్తున్నా నా కోసం. కాయలు తెద్దాం చూసా. కాయలా? మరేం తాలేదు. యాపిల్స్ కాయలు ఇంకా బహు ఎమ్మిటి వచ్చింది. ఎప్పుడు వెళ్ళావు నువ్వు? పొద్దున వెళ్ళా. వెళ్ళావా? సరే, నేను వెళ్ళి రాజీ పోయి మా అమ్మాయిని తీసుకొస్తాను. మరి రోజా వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారంట, కారు మంచులు ఉన్నారు, పోయి వాళ్ళని తీసుకొస్తాను. చదువుబాబు 4 నెంబర్ 2 ఏడా తీసుకొస్తారమ్మా. ఓకేనండి, మా నాన్నకి బిర్యానీ చేద్దాం అనుకున్నాను. బిర్యానీ అందుబాటులో దొరకలేదు, అందుకని చెప్పేసి కొబ్బరి బండ తీసుకొచ్చామాట. ఇంకా ఇంతతో సర్దిద్దుకోమా, సరేనా? కొనుక్కొని పోతే నీకు దమ్ బిర్యానీ తీసుకురా. దమ్ బిర్యానీ తీసుకొస్తా. నీకు డాక్టర్లు ఏం చెప్పారమ్మా? నీ చిన్న మనోడు తీసుకురా, బాగా చూపించిపోతాడు అని అన్నారు. అందరూ సమాధానం చెప్పిద్దరు. మొక్కలను పెంచుతున్నాయి వెనకమాల. ఏం మొక్కలు పెట్టావు? ఆకుకూర మొక్కలు. చెప్పు వరుసగా. చెట్లు చెప్పు. పూల చెట్లు రేపు వేసుకుంటాంలే, కానీ ఈసారి అనుకుని పోయినప్పుడు గోంగూర మెంతులు వచ్చినాయి బాగా మొలకలు. గోంగూర, నాటు గోంగూర, మామూలు గోంగూర, కొండ గోంగూర. మామూలు గోంగూర అనుకుంటా. డోకరా అవుతుంది అన్న, కట్టుకోవద్దు. సెల్లు కొడుకు భలే మంచి వాళ్ళు అయ్యా. వయసు ఒక పెద్ద వయసు వాళ్ళు. కొడుకు హైదరాబాద్ లో ఉంటున్నాడు. తిన్నావా? ఏ కూర వండు? మా నన్ను పిలవలేదేంది మరి? మీరే మాసం తెచ్చుకో, మమ్మల్ని పిలవకుండా. మేము అట్లు చేసుకున్నాం కానీ మాసం తేలేదు. అట్లు పొద్దున వచ్చాము, నేను రమ్మన్నాక
ఏందన్న చెమ్ము నిండిందా నానమ్మకేనా ఇంకా వత్తని మా నాయనమ్మకి కొబ్బరి పాను కొట్టేసిన తర్వాత తాగిందండి. తాగిన తర్వాత ఇంకా ఏందమ్మా సంగతులు అని చెప్పేసి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇంకా రాజు నేనైతే ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను పనికి వెళ్ళానండి. ఇంకా ఆ రోజు చూపిస్తాను మేము ఏ పని చేసామని చెప్పేసి చూసేయండి. ఓకేనండి, పనికాడికి అయితే వచ్చేసి 4 బాక్సులు పోసేసాము. ఇదిగోండి ఈ 4 బాక్సులు పోసేసి ఇంకా పైకి ఇటుకేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ఇంకా కింద మా బాబాయ్ వేస్తుంటే పట్టుకుంటున్నాను ఇటుకలు. మా బాబాయ్ ఏమో ఇటుకలు మోస్తున్నాడు. ఇప్పుడు దాకా వేసాము, అలుపు వచ్చింది మా బాబాయ్కి, నిలబడ్డాడు. ఇలా వేసుకోవాలి. ఇంకా మొయ్యొచ్చు కానీ ఇక చుట్టూరు తిరిగి రావాలి. అట్లా చుట్టూరు తిరిగి వచ్చి ఇంకా అక్కడ మెట్లు ఉంటాయి, అది పైకి రావాలి. అందుకని చెప్పేసి ఇటు అయితే తేలికని చెప్పేసి ఇటుక పైకి వేస్తున్నాం. ఏ బాబాయ్ ఇలాగా పట్టుకుంటూ ఉండాలన్నమాట. పైన పట్టుకునే వాళ్ళకి ఏం కాదు కానీ కింద వేసే వాళ్ళకి కొంచెం కష్టం ఎక్కువ. చేతికంది బావా, చేతికందికి చేతి కట్టాలి, అందిస్తే అంతే. ఓకేనండి, ఇంక ఇలా వేయాలన్నమాట ఇటుకలు మొత్తం. ఒక 20-30 ఇటుకలు వేసి ఉంటాం ఆగకుండా. సరేనా, ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఓకేనండి, ఇంకా భోజనం టైం అయింది. పొద్దు ఇటుంది కదా. ఓకేనండి, ఇంకా భోజనం టైం అయింది. ఇప్పుడు ఖచ్చితంగా 1 అవుతుంది. ఇంకా ఇటుకలు అయితే వేసాము, చాలా పడ్డాయి. ఒక 700 ఇటుకలో ఒక 500 ఇటుకలు వేసాం అన్నమాట. ఇంకా మా బావ వెళ్తున్నాడు భోజనానికి. పిల్లలకని చెప్పేసి ఇంతక కాయలు అతను వస్తే కాయలు తీసుకున్నాను. దానిమ్మకాయలను ద్రాక్షాలు సుహాసినికైనా సాసుబాబు గారికి. ఇంకా ఉన్న ఇటుకలేమో భోజనం చేసిన కాంచి ఇంకా మళ్ళీ వేయాలి ఆ కొరవ. ఎండ మాత్రం తీవ్రం కాస్తూ ఉంది. ఈ కాయలు వచ్చేసి 1/2 కేజీ 50 రూపాయలు ద్రాక్షాలు. ఈ 1/2 కేజీ 50 రూపాయలు దానిమ్మ 100 రూపాయలు అయినాయి. మా బావ బండి అక్కడ పెట్టుకున్నాడు. సరేనండి, ఇంకా తర్వాత భోజనం చేసి వద్దాం మళ్ళీ పనికి. ఇది కృష్ణ గుడి. బండి ఇక్కడ పెట్టాను, కృష్ణుడి గుడి కాడ. ఇంకా మనం చేస్తున్న పని అదే. ఇంకా ఇటుకలు వేసుకున్నాం కదా, కట్టుబడి కట్టాలి వచ్చిన కాంచి. ఏంది అక్కడ ఉన్నారు? అక్కయ్య కాడికి వెళ్ళారా? సరేరా. బుడ్డమ్మ గానం పెట్టావా? సాసుబాబు చిల్లా స్కూల్ పంపేవన్నీ. పిల్లల కాయలు తీసుకొచ్చాను. ఏందా సపరేస్తుంది సువాసని? ఏం చెక్క? చక్రాలు వచ్చిందా? సరే, కాలు కడుకుని వస్తా కానీ ఇంకా భోజనం పెట్టుకో. పిల్లకి 2 దాసకాయలు పెట్టుకో. వెళ్ళు మైలు. అబ్బో రాజీ, మా రాజీ ఇప్పుడు దాకా ఏం చేసావు? ఏం పుల్లలు తీసావు అనుకోండి, చీపురు పుల్లలు.
కొబ్బరి మట్టి మొత్తం శుభ్రం చేస్తున్నావా? కొబ్బరి మట్టి మొత్తం తీసి అటు ఉండే కూడా అటు వేసి మొక్కలకు నీళ్ళు వేసి చల్లేను. ఆకుకూర మొక్కలకా? పెరట్లో మొక్కలన్నీ బాగా వచ్చినాయి. బాగా వచ్చినాయా? సుహాసిని ఏని మరి చీపురు కట్ అయిందా? చేస్తుంటే ఇంకా అక్క వెలిసేలేక వెళ్ళా. ఫాస్ట్ అమ్మా. దాచాలు పెట్టండి పిల్లకి. పెట్టు, తీసుకొచ్చింది నేను పిల్లలకేగా. సుహాసిని దేయ్. అరే 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 మాట వినదురా. ఏడకి బండి? ఏ ఊరు పోతుంది బండి? గుంటూరు పోతుందా? అబ్బో, ఛార్జీ ఎంతమ్మా? ఛార్జీ ఎంత? ఓహో, లేడీస్ ఫ్రీయేనా? సగం మొక్క చేయకూడదు, గొంతులు అడ్డం పడిద్దేమో. పన్ను వచ్చిందా? ఏది? సరే, సాధు బాబు వస్తే వాడు గుడి పెట్టు. మేము బయట పని చేస్తున్నాం పైన. ఇటుకు లేసాం ఇప్పుడు దాకా నడుము. బావా, నేను, మేస్త్రి. తిన్నారా మీరు? సరే.